ప్రీవియస్ వీడియోలో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకొని చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఇఫ్ ఎల్స్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ ఆర్ ఇఫ్ ఎల్స్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. ఈ వీడియో చూసే ముందు బిగినర్స్ అయితే సింపుల్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి డెప్త్గా వీడియో చేశాను, అది చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే మీకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకు వాడాలో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని రియల్ లైఫ్లో ఎలా వాడాలి, అలాగే ప్రోగ్రామేటిక్గా ఎలా వాడాలో చెప్పాను కాబట్టి. ఈ ఇఫ్ ఎల్స్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సెకండ్ టైప్. ఇది మన ప్రోగ్రామ్స్లో ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రాంలో మనకి ఇచ్చిన నెంబర్ 10 కన్నా పెద్దదైతే గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ చేయాలి. అదే ఇచ్చిన నెంబర్ 10 కన్నా తక్కువ అయితే లెస్ దాన్ 10 అని ప్రింట్ చేయాలి. సో ఇలాంటి ఇది లేదా అది ఏదో ఒక కండిషనల్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే సిచ్యువేషన్లో ఈ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ని వాడతాము. అదే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో అయితే ఇఫ్లో ఏదైనా ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ కనుక ప్రోగ్రాంలో మెట్ అయితే, అంటే సాటిస్ఫై అయితే, ఆ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ కనుక మెట్ అవ్వకుంటే, అంటే సాటిస్ఫై అవ్వకుంటే ఏమీ చేయనక్కర్లేదు, అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో అయితే ఇఫ్లో ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఆ ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అదే ఒకవేళ ఇఫ్లో ఇచ్చిన కండిషన్ మెట్ అవ్వకుంటే, అంటే సాటిస్ఫై అవ్వకుంటే, ఆ ఇఫ్ స్టేట్మెంట్ కింద ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ ఇస్తాము. దాంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ని రాస్తాము. ఆ ఎల్స్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకుంటే. మొత్తానికి ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ అయినా లేదా ఎల్స్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ అయినా ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ బేస్ అయ్యి. సో ఈ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఇఫ్లో కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఆ ఇఫ్లో ఉండే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫ్లో చార్ట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్లోకి పోతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే బాడీ ఆఫ్ ఎల్స్లోకి పోతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేయాలి అంటే మనకి 2 కీవర్డ్స్ కావాలి. అవి ఇఫ్ అండ్ ఎల్స్. ఈ 2 కీవర్డ్స్ యూస్ చేసుకొని మనం ఇఫ్ ఎల్స్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తాము. సరే, దీని సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n. ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇదే బాడీ ఆఫ్ ఇఫ్ కూడా. నెక్స్ట్ ఎల్స్ కోలన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n. ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది బాడీ ఆఫ్ ఎల్స్ కూడా. ఇక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి కీవర్డ్స్ అండ్ కండిషన్ అనేది ఏదైనా ఒక కండిషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఓన్లీ ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్లోది ఎగ్జిక్యూట్ అవ్వదు. అదేవిధంగా ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ ఎల్స్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్కి ఏ కండిషన్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే కదా ఎల్స్లోకి పోతుంది. మళ్ళీ ఇంకా కండిషన్ ఎందుకు? మొత్తానికి ఇఫ్ అండ్ ఎల్స్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్కి చివరిలో కోలన్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఆ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్కి బ్లాక్ ఆఫ్ కోడ్ రాయగలం, లేకుంటే ఎర్రర్ వస్తుంది. అలాగే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఫ్రంట్ ఇండెంటేషన్తో ఉంటుంది. ఈ విధంగా దీని గురించి లాస్ట్లో డెప్త్గా చెప్తాను. సరే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ముందు.
ఇప్పుడు 2 వేరియబుల్స్ ఏ అండ్ బిని డిక్లేర్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. ఇప్పుడు ఒక ఇఫ్ స్టేట్మెంట్ని ఇస్తున్నాను. ఇఫ్ ఇక్కడ ఒక కండిషన్ ఇస్తాను, ఏ నాట్ ఈక్వల్ టు బి. దాంట్లో ప్రింట్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ అని ఇద్దాం. ప్రింట్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ రాద్దాం. ఎల్స్, ఈ ఎల్స్ బ్లాక్లో ప్రింట్ ఎల్స్ ఎగ్జిక్యూటెడ్ అని ఇద్దాం. ప్రింట్ ఎల్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. నేను ఏ నాట్ ఈక్వల్ టు బి అనే కండిషన్ ఇచ్చాను. ఇక్కడ ఏలో ఉండే వాల్యూ బికి ఈక్వల్ కాకుంటే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు ఒక కండిషన్ ఇచ్చాను. దాంట్లో ప్రింట్ ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటే ఎల్స్ ఎగ్జిక్యూటెడ్ అనే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి ఎల్స్ బ్లాక్ ఇచ్చాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏలో ఏం వాల్యూ ఉంది, 20 ఉంది, బిలో 10 ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే 20 నాట్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూవే కదా, 20 అనేది 10కి ఈక్వల్ కాదు కదా. సో అందుకని మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఏముంది, ఇఫ్ ఎగ్జిక్యూటెడ్ అని ఉంది. సో అందుకే మనకు అవుట్పుట్ అది వచ్చింది. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఏదన్నా ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుందని. సో అందుకే ఇక్కడ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఇఫ్లో ఉన్న కండిషన్ మారుద్దాం. నాట్ తీసేసి ఈక్వల్ టు పెడుతున్నాను. కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎల్స్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. ఇది ఎలాగంటే ఏలో ఏం వాల్యూ ఉంది, 20 ఉంది, బిలో 10 ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 10. కండిషన్ ఫాల్స్ కదా, 20 అనేది 10కి ఈక్వల్ కాదు కదా. అందుకే మనకి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటి, ప్రింట్ ఎల్స్ ఎగ్జిక్యూటెడ్. అందుకే మనకి ఎల్స్ ఎగ్జిక్యూటెడ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ కోడ్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి రాద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక నెంబరు ఈవెనా కాదా అని చెక్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. ఒకవేళ ఈవెన్ అయితే నెంబర్ ఈస్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. ఈవెన్ కాకపోతే నెంబర్ ఈస్ నాట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఏంది, ఇచ్చిన నెంబరు ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి. అదే ఇచ్చిన నెంబర్ ఈవెన్ కాకపోతే నాట్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఒక నెంబరు ఈవెన్ అని కనుక్కోవాలి అంటే ముందు ఆ నెంబరు 2తో డివైడ్ అయితే రిమైండర్ 0 రావాలి. అప్పుడే అది ఈవెన్ నెంబర్. అదే 2తో డివైడ్ కాకుంటే నాట్ ఈవెన్ నెంబరు. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఈ ఇన్పుట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. దాని నేమ్ నెంబర్ అని ఇద్దాం. నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇంకో విషయం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇన్బుల్ట్గా స్ట్రింగ్ డేటా టైపే తీసుకుంటుంది. సో మనం ఆ స్ట్రింగ్ని ఇంటీజర్లోకి మార్చాలి. సో నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని మారుద్దాం. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ ద నెంబర్ అని ఇద్దాం. ఇన్పుట్ ఫంక్షన్లో ఏది ఇస్తే అది మనకి అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది ఇన్పుట్ తీసుకునేటప్పుడు. సో ఇస్తున్నాను ఎంటర్ ద నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ పైన లాజిక్ అప్లై చేద్దాం. ఒక నెంబరు ఈవెనా కాదా అని ఎలా కనుక్కుంటాము, ఇచ్చిన నెంబరు 2తో డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబరు. ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ రావాలి అంటే మనకి ఏ ఆపరేటర్ ఉంది, మాడ్యులర్ డివిజన్ ఆపరేటర్ ఉంది. సో ఇచ్చిన నెంబర్ని 2తో మాడ్యులర్ డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబరు. అదే 0 రాకుంటే నాట్ ఈవెన్ నెంబరు. ఇప్పుడు మనకి నెంబర్ ఈస్ ఈవెన్ అనైనా ప్రింట్ అవ్వాలి, లేదా నెంబర్ ఈస్ నాట్ ఈవెన్ అనైనా ప్రింట్ అవ్వాలి. ఏదో ఒకటే ప్రింట్ అవ్వాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం వాడతాం, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ వాడతాం. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ నెంబర్ని 2తో మాడ్యులో డివిజన్ చేస్తే వచ్చే రిమైండరు 0 అయితే మనకి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఈ నెంబరు 2తో డివైడ్ అయితే ఏమైనట్టు, నెంబర్ ఈవెన్ అని. సో
ప్రింట్ నెంబర్ ఈస్ ఈవెన్ అనేద్దాం. ప్రింట్ నెంబర్ ఈస్ ఈవెన్. నెక్స్ట్ ఆ నెంబరు ఈవెన్ కాకుంటే ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఎల్స్ బ్లాక్లో నెంబర్ ఈస్ నాట్ ఈవెన్ అని ఇద్దాం. ప్రింట్ నెంబర్ ఈస్ నాట్ ఈవెన్. ఇప్పుడు కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ ది నెంబర్ అని ఉంది కదా, ఒక నెంబర్ ఇద్దాం 12. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, నెంబర్ ఈస్ ఈవెన్ అని వచ్చింది. ఇక్కడ నెంబర్ ఈస్ ఈవెన్ అని ఎలా వచ్చిందంటే మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాము, 12 ఇచ్చాము. ఆ 12 నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాము, నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 12 మాడ్యులో డివిజన్ 2 ఎంత, 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూవే కదా, అందుకే మనకి కండిషన్ ట్రూ అయింది. అందుకే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది, నెంబర్ ఇస్ ఈవెన్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. ఎంటర్ ది నెంబర్, ఇప్పుడు వేరే నెంబర్ ఇద్దాం 9. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, నెంబర్ ఈస్ నాట్ ఈవెన్ అని వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇక్కడ కండిషన్ ఏంటి, నెంబర్ మాడ్యులో డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 9 మాడ్యులో డివిజన్ 2 ఎంత, 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కదా, 1 అనేది 0కి ఈక్వల్ కాదు కదా. అందుకే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. దాంట్లో ఉన్న నెంబర్ ఈస్ నాట్ ఈవెన్ అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. మీరు ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ తప్పుగా ఇస్తే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ ఎల్స్ అనేది కరెక్ట్గా ఇఫ్ ఉండే లైన్లోనే ఉండాలి. అలాగే ఇది ఇఫ్ అనేది ఇచ్చిన తర్వాత ఇవ్వాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తాను, అది చూడండి. ఈ ప్రోగ్రామ్ రిమూవ్ చేస్తున్నాను. ఇఫ్ ట్రూ కొలన్ ప్రింట్ ట్రూ, నెక్స్ట్ ప్రింట్ హలో. ఇప్పుడు ఒక ఎల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ ఫాల్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఫస్ట్ ఇఫ్ అనే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాము కదా, దాని తర్వాత ప్రింట్ హలో అని రాసాము. ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ అనే ఒక కండిషన్ క్లోజ్ అవుతుంది ఈ ప్రింట్ హలో కాడ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇఫ్ కండిషన్ లైన్కి ఎప్పుడైతే ఒక స్టేట్మెంటు సేమ్ ఇండెంటేషన్ వస్తుందో అప్పుడు ఆ కండిషన్ క్లోజ్ అయినట్టు అని. సో ఇక్కడ ఇఫ్ క్లోజ్ అయింది, దానివల్ల మనకి ఏమీ ఎర్రర్ రాలేదు. కానీ నెక్స్ట్ ఎల్స్ ఉంది. అసలు ఎల్స్ అనేది ఇఫ్ కండిషన్ క్లోజ్ అయిన వెంటనే రావాలి, లేదా ఎలిఫ్ కండిషన్ క్లోజ్ అయిన వెంటనే రావాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఎల్స్ అనేది ప్రోగ్రామ్ సపోర్ట్ చేయదు. దాని ముందు ఇఫ్ ఆర్ ఎలిఫ్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది, లేకుంటే ఎర్రర్ వస్తుంది. లూప్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వచ్చు, బట్ ఆ టాపిక్ అవ్వలేదు. సో అవి చెప్పేటప్పుడు చెప్తా. ఇఫ్ అనే కాదు, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, ఫర్, వైల్, ఫంక్షన్, క్లాసు, ట్రై, ఎక్సెప్ట్, వీటన్నిటిలో ఎక్కడైతే డిక్లరేషన్ స్టార్ట్ చేస్తామో ఆ డిక్లేర్ చేసిన లైన్కి సేమ్ ఇండెంటేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ముగుస్తుంది. ఈ డయాగ్రామ్స్ చూడండి. ఈ డయాగ్రామ్స్లో అన్నీ ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ అని ఉంది కదా, ఈ ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే నువ్వు కోలంతో ఎండ్ చేసి ఎంటర్ కొడతావో అక్కడ 4 స్పేసెస్ ఇండెంటేషన్తో బాడీ ఆఫ్ ఇఫ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక స్టేట్మెంటు ఇఫ్ కండిషన్ డిక్లేర్ చేసిన స్టేట్మెంట్కి ఇండెంటేషన్ సేమ్ ఉంటుందో అప్పుడు ఆ బాడీ ఆఫ్ ఇఫ్ ఎండ్ అవుతుంది. అందుకే ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్లో స్టేట్మెంట్ 4 దాకే ఉన్నాయి. స్టేట్మెంట్ 5 అనేది ఇఫ్ ఉన్న ఇండెంటేషన్కి సేమ్ ఉంది కాబట్టి అక్కడ క్లోజ్ అయింది ఈ బాడీ ఆఫ్ ఇఫ్. ఇఫ్ అనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కటి ఫస్ట్ స్టేట్మెంట్ డిక్లేర్ అయ్యాక కోలంతో ముగిసి నెక్స్ట్ లైన్ ఒక 4 స్పేసెస్ ఇండెంటేషన్తో వాటి బాడీ బిగిన్ అవుతుంది. ఈ బాడీ ఎప్పుడు క్లోజ్ అయింది చూడండి, ఎప్పుడైతే ఒక స్టేట్మెంటు ఆ కోలన్ ఉన్న స్టేట్మెంట్కి ఇండెంటేషన్ మ్యాచ్ అయ్యేదాకా బాడీ ఉంటుంది. ఈ ఫిగర్ చూడండి, ఎందుకు లెఫ్ట్ ఫిగర్ రాంగు, ఎందుకు రైట్ ఫిగర్ రైట్ అనేది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి, ఇఫ్ కండిషన్లో చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో ఫంక్షన్ కూడా ఉంది అండ్ ఫంక్షన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఉంది. బట్ ఇవన్నీ ఇఫ్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ కిందకి వస్తుంది. ఎప్పుడైతే స్టేట్మెంట్ 9
ఇఫ్ ఇండెంటేషన్ మ్యాచ్ అయిందో అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ ఎండ్ అయింది చూడండి. సో ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈ ఇమేజెస్ అన్నీ టెలిగ్రామ్లో పెడతాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, రిఫరెన్స్కి యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తా. ఇఫ్ ఎల్స్ రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందంటే, సపోజ్ మీరు ఏటీఎంకి వెళ్ళారు, ఏటీఎంకి వెళ్ళి కార్డ్ పెట్టి కరెక్ట్ పిన్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇక్కడ మీకు పిన్ కరెక్ట్ కొడితే సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్కి వెళ్ళినట్టే కదా. అదే రాంగ్ పిన్ కొడితే ఎంటర్ ద కరెక్ట్ పిన్ అని అంటుంది. సో ఇక్కడ పిన్ రాంగ్ కొడితే మనం కొట్టిన పిన్ ఒరిజినల్తో మ్యాచ్ అవ్వదు, సో కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఎల్స్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఎల్స్ అనే బ్లాక్ ఆఫ్ కోడ్లో రాంగ్ పిన్ అని ఉంటుంది. ఇంకా రియల్ లైఫ్లో ఎలా వాడతారంటే, వెబ్సైట్స్కి లాగిన్ అవుతున్నప్పుడు కరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితేనే వెబ్సైట్లోకి పోతారు. అదే రాంగ్ కొడితే చెక్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో లాగిన్ డీటెయిల్స్ కరెక్ట్ కొడితే ఫర్దర్ ముందుకు పోతారు. అంటే ఇఫ్ బ్లాక్ అనుకోండి, అదే తప్పు కొడితే ప్లీజ్ చెక్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని ఉంటుంది, అంటే ఎల్స్ బ్లాక్ అనుకోండి. మొత్తానికి ఇది లేదా అది ఏదైనా ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ అంటే. ఈ సిరీస్ అయ్యాక గట్టిగా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేపిస్తా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.